శ్రీరామచంద్రమూర్తిని స్మరించుకున్నప్పుడు ఈ రామావతారంలో మనకి శ్రీరాముడు ఆయన భక్తుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అగ్రస్థానంలో మనకి కనిపిస్తారు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి మించిన భక్తులు ఎవరైనా ఉన్నారా శ్రీరామచంద్రమూర్తికి సంబంధించి అంటే ఎవ్వరూ లేరు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంజనేయ స్వామి నిత్యం తన హృదయంలో అంటే శ్రీరాముణ్ణి చూపించాడు కూడా. మనకి ఒక సంఘటన అయోధ్యలో మనకి ఈ సంఘటన గురించి వివరణ ఉంది రామాయణంలో. అలా శ్రీరాముణ్ణి నిత్యం స్మరించుకుంటూ ఎంతో భక్తిని ఎంతో ప్రేమను చూపించిన వ్యక్తులలో మొదటివాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి భక్తికి అలాగే ప్రేమకు సంబంధించిన కథలు మనం ఎన్నో వింటూ ఉంటాం. అటువంటి ఒక సంఘటన గురించి ఒక కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. రామ పట్టాభిషేకం జరిగిందండి. అయోధ్యకి సీతారాముల వారు తిరిగి వచ్చిన తర్వాత వారితో పాటు ఆంజనేయ స్వామి కూడా వచ్చాడు. అలా పట్టాభిషేకం జరిగిపోయిన వెంటనే వెళ్ళిపోకుండా ఆంజనేయ స్వామి అయోధ్యలోనే చాలా రోజులు అక్కడ ఉండడం జరిగింది. అయితే అక్కడ ఉంటూ ప్రతి నిత్యం రాముడి వెంటే తిరుగుతూ రాముడి గురించే మాట్లాడుతూ రాముడి పక్కనే ఉంటూ తను ఎన్నో సేవలు చేస్తూ ఉండేవాడు. ఒకానొక సమయంలో సీతాదేవికి అలాగే లక్ష్మణుడికి భరతుడికి శత్రుఘ్నుడికి ఒక ఆలోచన వచ్చిందట. ఇలా ఈ శ్రీరామచంద్రుడు అనేటప్పటికీ పక్కన ఎప్పుడూ ఆంజనేయ స్వామి కనిపిస్తూ ఉంటాడు. మరి అన్నయ్య కూడా ఎక్కువగా ఆంజనేయ స్వామితోనే ఉన్నట్టుగా అన్ని పనులు ఆంజనేయ స్వామి చేసి పెట్టేస్తే ఇంకా మనం ఎప్పుడు సేవలు చేస్తాము, మనం ఎప్పుడు దగ్గరగా ఉంటాము అని వాళ్ళు బాధపడిపోయారట. బాధపడిపోయి సరే ఇలా కాదు మనం ఒక ఆలోచన చెయ్యాలి అనుకున్నారట. వెంటనే సీతమ్మ వారికి చెప్పారట. సీతమ్మ వారు కూడా అదే అనుకున్నారండి. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఎప్పుడూ శ్రీరాముడి పక్కనే ఉంటూ ఇక వేరే వాళ్ళు ఎవ్వరూ దరిదాపుల్లోకి వచ్చినా కూడా అన్నీ ఈయన చేస్తూ ఉండేవాట. అది ఎందుకో కొంచెం నచ్చలేదటండి. అంటే ఆంజనేయ స్వామి పైన కోపము అని కాదు, వేరే ఉద్దేశం కాదు. శ్రీరాముడు అంటే అందరికీ ఇష్టమే. అటు అన్నదమ్ములు ఇటు భార్య అందరూ అనుకుంటున్నారట ఆంజనేయ స్వామి కొంచెం ఎక్కువగానే ఉంటున్నాడు, మరి మేమందరం ఉండొద్దా పక్కన అనేటట్టుగా. అయితే మనం ఒక ఆలోచన చేద్దాము. ఒక పట్టి ఒక లిస్ట్ అన్నది మనం తయారు చేద్దాము. అందులో శ్రీరామచంద్రమూర్తికి ఎవరు ఎప్పుడు ఏ రకంగా సేవలు చేస్తారు ఇవి అందులో మనం చక్కగా రాసేద్దాం అనుకున్నారటండి. ఈ పని ఆ అన్నదమ్ములు చేసుకున్నారట. వాళ్ళు ఎలా రాశారు అంటే మొదటి నుంచి అంటే శ్రీరామచంద్రమూర్తి లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయేంత వరకు ఆయనకి ఎటువంటి సేవలు ఎవరు ఏ సమయంలో చేస్తారు ఇదంతా కూడా నిర్ణయించారట. ఎక్కడా ఆంజనేయ స్వామిని అక్కడ పెట్టలేదండి. అలా పెట్టకుండా వీళ్ళ పంచుకున్నారట. సీతమ్మ వారికి చూపించారట. ఆవిడ కూడా ఆనందించారట. మొత్తానికి శ్రీరాముడికి కూడా ఒకసారి చెప్పాలి కదండి ఈ మాట. అక్కడ శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉన్నట్ట. అయితే ఈ లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి సీతమ్మ వారు కూడా ఉన్నారు. అన్నయ్య ఇలా ఇప్పటి నుంచి ఒక చిన్న మార్పు చేద్దాం అనుకుంటున్నాము. అంటే నీ దగ్గరే ఉంటూ నీకు సేవ చెయ్యాలి అని మా అందరికీ అనిపిస్తోంది. అయితే ఈ భాగ్యం మాకు కూడా కలగాలని చెప్పి ఇదిగో ఈ రకంగా తయారు చేశాము అని చూపించారట. ఆంజనేయ స్వామి కూడా చూశాడండి. చూస్తే ఎక్కడా ఆంజనేయ స్వామి పేరు లేదు, ఏ సేవకు సంబంధించి. ఆయన చాలా బాధపడిపోయాడట. శ్రీరామచంద్రమూర్తి ఆయన శ్రీ మహావిష్ణు స్వరూపం కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు, ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది. ఆయన ఏమీ అనలేదట, అలా ఊరుకున్నట్ట. ఆంజనేయ స్వామి మాత్రం విపరీతంగా బాధపడిపోయి ఇదేంటిది, ఇందులో నేను ఎక్కడ సేవ చెయ్యాలి, నా పేరే లేదు అంటే అందరు అన్నట్ట అసలు నువ్వు లేనిదే లంకలో సీతమ్మ వారు ఉన్నారు అన్నది విషయం ఎవ్వరికీ తెలియదు, నువ్వొచ్చి కనిపెట్టావు కాబట్టి పెద్ద సహాయం నువ్వు చేసేసావు. అలాగే అక్కడికి వెళ్ళి యుద్ధం చేశాము, ప్రతి దాంట్లోనూ కూడా నీ సహాయం లేకుండా మేము ఈరోజు ఇక్కడ ఇంత హాయిగా ఉంటామా హనుమా? నీ సహాయం లేకుండా ఏదీ చెయ్యలేము. అందుకని అయిపోయింది, నువ్వు చాలా సహాయం చేసావు, నువ్వు చాలా కష్టపడ్డావు, ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకో. సేవలు చేస్తేనేనా ఇష్టము భక్తి కాదు కదా, నువ్వు పక్కనే ఉండు. కాకపోతే సేవలు చేయకపోతే నువ్వు విశ్రాంతి తీసుకో, చాలా అలసిపోయావు, చాలా కష్టపడ్డావు అని చక్కగా చెప్పారట. చెప్తే ఆంజనేయ స్వామికి నచ్చలేదండి. అలా కాదు, శ్రీరాముడు అంటే ఇంకా నాకు శ్రీరాముడి సేవలు చెయ్యకపోతే రాముడి గురించి ఆలోచించకపోతే నా వల్ల కాదు, రోజు గడవదు, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నట్ట. పాప ఆయనే ఆలోచించుకున్నాడండి.
ఆలోచించుకుని ఆయనకు ఒక ఆలోచన వచ్చిందట. అంటే విపరీతమైన జ్ఞానం ఆంజనేయ స్వామికి. ఆయన వెంటనే అన్నట్ట, సరే రామచంద్ర ప్రభు, అయితే ఈ సేవలు ఎక్కడా నేను చెయ్యకూడదు అని అంటున్నారు కాబట్టి ఒక చిన్న సేవ చేస్తాను. మీకు ఎప్పుడైనా ఆవలింత వస్తే చిటికెలు నేను వేస్తాను, దయచేసి ఒప్పుకోండి అన్నట్ట. అన్న వెంటనే రామచంద్రమూర్తి ఆశ్చర్యంగా చూశాడు. ఇంకా చెప్పుకోవాలి అంటే ఆయనకు అన్నీ తెలుసు ఏం జరుగుతాయి అన్నది. ఈ నలుగురు అంటే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సీతమ్మ వారు వీళ్ళు అనుకుంటున్నారట, ఆవలింత వచ్చినప్పుడు కదా చిటికెలు వేసేది. అంటే అంటే చాలా తక్కువ వస్తుందండి, రోజంతా మనం ఆవలిస్తూ కూర్చోం కదా. ఇదేదో బాగుంది, సరే సరే అన్నట్టు వెంటనే, సరే పర్వాలేదు, ఈ సేవ నువ్వు చేసుకో. శ్రీరామచంద్రమూర్తికి ఆవలింత వస్తే నువ్వు చిటికెలు వేయాలి అంతే, అది తప్పితే ఇక ఏ సేవ కూడా నువ్వు చెయ్యకూడదన్నట్ట. సరే అండి పోన్లేండి, ఆ సేవా భాగ్యమైనా నాకు కలిగింది అన్నట్ట. అమ్మయ్య అనుకున్నారండి అందరూ వెళ్ళిపోతున్నట్ట వాళ్ళ వాళ్ళ స్థానానికి. మరి ఆ మరుసటి రోజు నుంచి ఈ సేవా కార్యక్రమాలన్నవి జరుగుతున్నాయి, మొదలయ్యాయి. చాలా ఆనందంగా ఉన్నారు అన్నదమ్ములు, ఎందుకంటే అన్నయ్య పక్కనే ఉంటూ సేవలు చేసుకోవచ్చు అని అనుకున్నారట. వాళ్ళందరూ అక్కడికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి మళ్ళీ పక్కనే నించున్నట్ట. అప్పుడు వాళ్ళు అన్నారట, ఆంజనేయ నీ పని ఏమిటి, ఆవలింత వస్తే చిటికెలు వేయటం కదా, ఇప్పుడప్పుడే అక్కర్లేదు కదా, అందుకని నువ్వు బయటికి వెళ్ళిపో, మేము ఇక్కడ పనులు చేస్తున్నప్పుడు అడ్డంగా ఉంటుంది, శ్రీరామచంద్రమూర్తికి మేము పక్కనే ఉండాలి కదా అని అన్నారట. అన్న వెంటనే హనుమంతుడు తెలివిగా సమాధానం చెప్తాడటండి. అంటట, అయ్యా ఎప్పుడు ఆకలి వేస్తుంది అన్న విషయం తెలుసు, దానికి ఒక సమయం ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడు భోజనం పెడతారు, దానికి ఒక సమయం. శ్రీరామచంద్రమూర్తికి సేవలు చేయాలంటే ఆయన కాళ్ళు ఒత్తటమో లేకపోతే ఇంకేదో అటువంటి వాటికి కూడా ఒక సమయం ఉంటుంది. ఆ సమయానికి మీరు వచ్చి సేవలు చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఆవలింత ఎప్పుడు వస్తుంది అన్నది దానికి సమయం ఉంటుందా? ఉండదు కదా. మనం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఆవలింత ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలుసు? అందుకని నేను ఇక్కడే ఉండాలి కదా. ఆవలింత వచ్చినప్పుడు చిటికెలు వేయటం నా పని. నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? నేను వెళ్ళిపోతే ఆయనకు ఆవలింత వస్తోంది అన్న విషయం నాకు ఎలా తెలుస్తుంది అన్నట్ట. ఆశ్చర్యపోయారండి అందరూ, బాధపడిపోయారట. ఇదేంటిది, నిజమే కదా, అంటే ఇంకిప్పుడు అస్సలు వదలడా శ్రీరామచంద్రమూర్తిని? ఇదివరకు కొంచెమైనా బయటికి వెళ్ళేవాడు, ఇప్పుడు మరీ అతుక్కుపోయేటట్టున్నాడు, అనవసరంగా ఒప్పుకున్నాము. వాళ్ళ ఇంత ఆలోచన లేదనమాట. సరే ఆవలింత వచ్చినప్పుడు చిటికలు కదా వేస్తాడు, అంటే ఎప్పుడో వస్తుంది ఎప్పుడో వస్తాడని అనుకున్నారు. ఇలా ఎప్పుడైతే ఆంజనేయ స్వామి చెప్పాడో శ్రీరామచంద్రమూర్తి కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడట. ఏమి తెలివితేటలు, అంటే ఆ బుద్ధికి సంబంధించి. ఆయన నవ్వేట, ఆయన ఏమనలేదు. వీళ్ళందరూ ఏమంటారండి, ఇంకా ఒప్పుకున్నారు కాబట్టి అలాగున్నారట. సరే అలాగే గడిచిపోతోంది. మరింత దగ్గరగా ఉండిపోతున్నట్ట ఆంజనేయ స్వామి. ఎందుకు అంటే ఆవలింత ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, మరి నేను ఇక్కడే ఉండాలి కదా అని అంటున్నట్ట. అయిపోయిందండి. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సీతమ్మ వారు వచ్చారట. వచ్చి మళ్ళీ ఆంజనేయ స్వామి పక్కనే ఉంటే ఆవిడన్నట్ట, ఆంజనేయ ఇక నువ్వు బయటికి వెళ్ళిపో, ఇది అంతఃపురం, మరి మేమిద్దరమే ఇక్కడ ఉంటాము కాబట్టి నువ్వు బయటికి వెళ్ళిపో అని ఆవిడ చెప్పిందట. చెప్తే, లేదమ్మా మరి ఎప్పుడు ఆవలింత వస్తుందో తెలియదు కదా, నేను ఇక్కడే ఉంటానన్నట్ట. అమ్మవారికి అది నచ్చలేదు. సరే ఎలాగోలా పంపించాలని ఆవిడన్నారట. ఆంజనేయ రేపు ఒక పూజ ఉంది, నేను చేస్తున్నాను, పూజకి సంబంధించి ఒక బంగారు పాత్రలో సరయూ నది ఉంది కదా, ఆ నది యొక్క నీరు నాకు కావాలి, కాబట్టి వెళ్ళి తీసుకొస్తావా అని అన్నట్ట. అయ్యో అమ్మ మీరు అడిగితే నేను కాదంటానా, ఇప్పుడే తెస్తాను చూడండి అన్నట్ట. అయితే అక్కడికి వెళ్ళాలి కదండి, అక్కడికి వెళ్ళలేదట. ఎగురుకుంటూ వెళ్ళిపోవచ్చు, అయినా సమయం ఎక్కువ అవుతుంది, ఇక్కడ రాముడు పక్కనే నేను ఉండాలి, ఆ సేవ నేను చేయకపోతే అవ్వదు అనుకున్నట్ట. వెంటనే తన వాలను విపరీతంగా పెంచేశాడు. వాల అంటే తోక. ఆ తోకను పెంచేశాటండి. తెచ్చేశాడు పాత్రని, బంగారం పాత్ర. ఆ పాత్రకు ఆ తోకని చుట్టేశాట. చుట్టేసిన తర్వాత ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచే తోకను వేసేశాడు. అంటే పెద్దగా చేసేశాడు కదా. సరయూ నది దాకా ఆ తోక వెళ్ళిపోయి అందులోంచి నీళ్లు తీసేసి మళ్ళీ వెంటనే తీసుకొచ్చి క్షణాల మీద జరిగిపోయిందట. అమ్మవారు ఇలా చెప్పారు, ఏం చేస్తున్నాడా అని చూసేటప్పటికి ఒక 2-3 క్షణాల్లో పాత్రలో నీళ్లున్నాయి. అమ్మా సిద్ధమైపోయాయి, ఇంక మీరు బెంగ పెట్టుకోకండి, చక్కగా మీరు పూజ చేసుకోవచ్చు అన్నట్ట. అన్న వెంటనే అమ్మవారు అనుకున్నారు, ఇదేంటిది అక్కడ దాకా వెళ్ళి తెస్తాడు అనుకుంటే ఇలా చేశాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకున్నట్ట. ఇంకా అమ్మవారి వల్ల కాలేదండి. ఆవిడ లోపలికి వెళ్ళారు. శ్రీరామచంద్రమూర్తితో అంటున్నట్ట,
మీ దగ్గర కాస్త సేపు ఏకాంతంగా ఉండాలి అని అనిపిస్తోంది. ఆంజనేయ స్వామిని ఎలాగైనా కొంచెం దూరం పంపించండి అని ఆవిడ చెప్పారట. సరే అని శ్రీరాముడు ఆంజనేయ స్వామిని పిలిచాటండి. ఆంజనేయ, ఇప్పుడు ఇంకా నిద్రపోయే సమయం అయింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఉండని అవసరం లేదు, నువ్వు కూడా వెళ్ళి హాయిగా నిద్రపో, నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళిపో అన్నట్ట. మరి శ్రీరాముడు అంతటి వాడు చెప్పిన తర్వాత ఏం చేస్తాడండి ఆంజనేయ స్వామి? సరే అని చెప్పి ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోయాట. వెళ్ళిపోతున్నాడు కానీ ఆయన మనసులో అంతా అదే భావన. ఇప్పుడు ఎలా? ఆవులింత వస్తే ఏం చెయ్యాలి? చిటికెలు వేయడానికి నేను ఉండను కదా, నేను చూడలేను కదా, రామచంద్రుడు పక్కనే ఉంటేనే కదా చూస్తాను అని విపరీతంగా ఆలోచిస్తూ అక్కడే దగ్గరలోనే ఆ అంతఃపురంకి దగ్గరలోనే అంటే భవనం ఏదైతే ఉంటుందో దాని పైకి ఎక్కి కూర్చున్నట్ట, ఆలోచిస్తున్నట్ట. ఏం చేయాలి? నేను ఎలాగైనా సేవ చేసుకోవాలి, ఇదే ఆలోచన అండి. ఆలోచించి అప్పుడు అనుకున్నట్ట, సరే నాకు ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఎలాగో కనిపించడం లేదు, అయితే నేనేం చేస్తానంటే ఇప్పటి నుంచి చిటికెలు వేయడం మొదలు పెడతాను. ఇలా చిటికెలు వేస్తూ 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 ఉంటే ఎప్పుడు ఆవలింత వస్తుందో అప్పుడు ఈ చిటికెలు వెళ్ళిపోతాయి కదా అక్కడికి. అంటే నేను ఇక్కడి నుంచి మనస్ఫూర్తిగా వేస్తున్నా అవి స్వామివారికి అందుతాయి. మరి ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి అలా వేస్తూనే ఉంటాను రాత్రంతా అన్నట్ట. అంటే అక్కడ ఎంత భక్తి, ఎంత శ్రద్ధ. సరే ఆయన పడుకుంటున్నారు కదా, నేను కూడా పడుకోవాలి అనే ఆలోచన లేదు, నేను విశ్రాంతి తీసుకుంటాను అనే ఆలోచన లేదు. ఆయన అక్కడ కూర్చున్నట్ట, చిటికెలు అలా వేస్తూనే ఉన్నట్ట. అంటే ఏ సమయానికి ఆవలించినా ఈ చిటికెలు పనికొస్తాయి అనేటట్టుగా వేస్తూనే ఉన్నాడు. ఇక్కడ అంత భక్తి ప్రదర్శిస్తున్నప్పుడు భగవంతుడు అక్కడ ఎలా ఉంటాడండి? ఏం జరుగుతోంది అక్కడ అంతఃపురంలో? శ్రీరామచంద్రమూర్తికి విపరీతంగా ఆవలింతలు వచ్చేస్తున్నాయి. అంటే ఆవలింతలు అప్పటి వరకు వస్తాయి అన్నది లేదు, ఈయన చిటికెలు వేసేస్తున్నాడు కాబట్టి చిటికెల కోసం ఆవలింతలు వస్తున్నాయట. ఎలా వస్తున్నాయి అంటే నోరు మళ్ళీ ముయ్యలేకపోతున్నట్ట. అలాగా వరుస పెట్టి ఆవలింతలు వచ్చి వచ్చి నోరు తెరుచుకుని ముఖమంతా ఏదోలా అయిపోయి ఏమవుతోంది, ఊపిరొస్తుందా రాదు ఏం అర్థం కావట్లేదట. సీతమ్మ వారు భయపడిపోయారు. వెంటనే భటుల్ని రప్పించారట. వాళ్ళందరూ చూస్తున్నారు, ఈయన నోరు ముయ్యడు, ఏం లేదు, ఏదో జరుగుతోంది, అసలు మాట్లాడడానికి కూడా లేదనమాట. అలా నోరు తెరుచుకుని ఉండిపోయాట. ఎందుకంటే అలా ఆవలింతలు వస్తూనే ఉన్నాయి. అర్థం కాలేదండి. అక్కడ వశిష్ఠ మహర్షి ఉన్నారు. గబా గబా వెళ్ళి ఆయన్ని పిలిచారట. ఆయన్ని పిలిచి ఇలా ఉండిపోయారు, నోరు తెరిచి ఆవలింతలు వచ్చి ఆ తర్వాత ఇలాగే ఉండిపోయారు. ఏం జరుగుతోంది అంటే ఆయన అప్పుడు దివ్య దృష్టితో చూశారట. ఎందుకు ఇలా జరుగుతోంది, ఏం మాయ జరిగింది? చూసిన వెంటనే ఆయనకు అన్నీ అర్థమైపోయాయి. ముందు వెళ్ళి ఆంజనేయ స్వామి ఎక్కడున్నాడో ఆయన్ని తీసుకురండి అన్నారట. భటులు వెళ్ళారండి, అటు ఇటు చూశారు. వాళ్ళకి తెలుసు ఆంజనేయ స్వామి ఇంచుమించి ఎక్కడ ఉంటారో అక్కడే ఉన్నట్ట, భవనం పైన కూర్చుని చిటికెలు వేస్తున్నట్ట. ఆయన్ని తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చినప్పుడు కూడా ఆ చిటికెలు వేయటం ఆపడం లేదట, వేసుకుంటూనే వస్తున్నట్ట, ఎక్కడైనా తప్పిపోతుందా అనేటట్టుగా. అలా వచ్చినప్పుడు వశిష్ఠ మహర్షి చూసి, ఆంజనేయ ఒక్కసారి నీ శ్రీరాముణ్ణి చూడు అన్నట్ట. ఆయన చిటికెలు వేస్తూనే చూసేట. చూసేవా ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందో, ఆయన ముఖం ఎలా అయిపోయిందో, నీ వల్లే అన్నట్ట. అయ్యో నా వల్ల అండి, నేనేం చేశాను అంటే ముందు ఆ చిటికెలు వేయడం ఆపు అన్నట్ట వశిష్ఠ మహర్షి. ఆపేసట. ఆపేసిన వెంటనే శ్రీరామచంద్రమూర్తి మామూలుగా అయిపోయారండి, నోరు మూసేశారు. హమ్మయ్య అన్నట్ట. జరిగింది ఏంటి ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు వశిష్ఠుడు చెప్తున్నట్ట, ఆంజనేయ నీ భక్తి మరీ పెరిగిపోతోంది రోజు రోజుకి, నీ భక్తితో చూడు శ్రీరాముడికి ఎంత కష్టం అయిపోయిందో. నువ్వేమో చిటికెలు వేస్తూ కూర్చున్నావు, నీ చిటికెలు అంటే చిటికెలు వేస్తున్నావు కాబట్టి ఈయనకి ఆవలింత వచ్చింది, నువ్వు అలా వేస్తున్నావు కాబట్టి ఆయన నా పాపం నోరు తెరుచుకుని ఎంత అవస్థపడ్డారు చూడు. ఇంతమంది వచ్చేశారు, ఆయనకి ఏదో అయిపోయింది అనుకున్నారు, నువ్వు మాత్రం హాయిగా చిటికెలు వేస్తూ కూర్చున్నావు అన్నట్ట. అయ్యో అసలు అది నా ఉద్దేశం కాదండి, నేను ఇక్కడ లేను కదా, మరి ఎప్పుడు ఆవలింత వస్తుందో నాకు తెలియదు కదా, అందుకని అలా చిటికెలేస్తూ ఉండిపోదాం అనుకున్నాను తప్పితే వేరే ఉద్దేశం లేదు అని పాపం బాధపడ్డాట. అయితే ఆ బాధను చూసి అక్కడ సీతమ్మ వారు కూడా ఆవిడ కళ్ళల్లో నీళ్ళొచ్చేసేట. అంటే ఇంత సేవ చేద్దామన్న ఉద్దేశం, ఇంత భక్తి భావన నిజంగా ఎవ్వరిలోనూ ఉండదు అని ఆవిడ నిజంగా ఏడ్చేసిందట. శ్రీరామచంద్రమూర్తి కూడా ఇంత ఇష్టమా నేనంటే నీకు అనేటట్టుగా చక్కగా హనుమంతుడిని దగ్గరికి తీసుకుని, ఆంజనేయ ఎందుకు నేనంటే ఇంత ఇష్టం నీకు అనేటట్టుగా ఆయన మాట్లాడేటప్పటికి అందరూ చాలా ఆశ్చర్యపోయారట. ఇక ఈ సంఘటన గురించి అంటే ఇంతటి భక్తిని ప్రదర్శిస్తున్న ఆంజనేయ స్వామి అటువంటి భక్తుడు దొరకడం నిజంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క అదృష్టం అని వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారటండి. ఆ రకంగా ఆ సంఘటన గురించి తర్వాత చెప్పుకుంటూ మళ్ళీ అందరూ కొంతమంది నవ్వుకున్నారట. అక్కడ
అక్కడికి అయిపోయింది. మరి ఆ తర్వాత ఆంజనేయ స్వామి ఇక చిటికెలు ఇప్పుడప్పుడే వెయ్యనులేండి అని చెప్పి ఆయన మళ్ళీ బయటికి వచ్చేయడం జరిగిందట. ఇలా ఇటువంటి కథల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎంత భక్తి అన్నది ఆంజనేయ స్వామి ప్రదర్శిస్తూ ఉండేవాడు. మనము మామూలుగా ఏదైనా పని చేయాలంటే కొంచెం ఎలా తప్పించుకోవాలా, అది తప్పిపోతే బాగుండు కదా అని అనుకుంటూ ఉంటాం, ముఖ్యంగా సేవల విషయంలో కానీ ఏదైనా. అయితే అలా తప్పిపోతే కొంచెమైనా ఆనందిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి ఆయన వెళ్ళిపో అన్నా కూడా ఎక్కడ ఎప్పుడు ఆవలిస్తాడా, ఎప్పుడు నేను చిటికెలు వేయాలా అని రాత్రంతా కూడా ఆయన విశ్రాంతి తీసుకోకుండా చిటికెలు వేద్దాము అనే ఆలోచన ఆయనకు వచ్చింది. అంతటి భక్తిని ప్రదర్శిస్తూ ఉండేవాడు. అందుకే నేటికి కూడా ఆంజనేయ స్వామి అంటే ఆయన ఇంచుమించు ప్రియభక్తుడు, లేకపోతే భక్తుల్లో అగ్రస్థానంలో ఉన్నాడు అని మనం చెప్పుకోవచ్చు.